వర్గ మరియు మంతని పట్టణ ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 10వ వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే అంగరంగ వైభవంగా నిర్వహించిన రోజు నిన్న. కానీ మంతని ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ గతంలో నుంచి కానీ ఇప్పుడు కానివ్వండి స్వర్గీయ వెంకటస్వామి గారు దాదాపుగా ఒక 35 ఏళ్ళుగా ఎంపీగా ఉన్న వ్యక్తి. ఆయన మన మంతని ప్రాంతానికి కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కానీ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కానీ ఆయన ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులకు గురై ఎన్నో విధాలుగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి వెంకటస్వామి గారు. అలాంటి వెంకటస్వామి గారికి మంతని నియోజకవర్గంలో కానీ మంతని ప్రాంతంలో కానీ మంతని చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ శ్రీధర్ బాబు గారు వారి వారసత్వాన్ని వెంకటస్వామి గారి వారసత్వాన్ని ఎదగనీయకుండా వారి వారసత్వాన్ని కనుమరుగు చేసే విధంగా శ్రీధర్ బాబు గారి కనుసన్నల్లో మంతని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటస్వామి గారిని అవమానపరిచే విధంగా నిన్న కనీసం మంతనిలో నిలువెత్తు విగ్రహం ఉన్నా కానీ ఏ ఒక్క అగ్రనాయకుడు కూడా మంతని పట్టణంలో ఉన్న వెంకటస్వామి గారి విగ్రహానికి వచ్చి ఒక పూల దండ కూడా వేసిన పాపనవ్వలేదు. అలాగే శ్రీధర్ బాబు గారు గతంలో కూడా వెంకటస్వామి గారిని పిండం పెట్టించిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది. అలాగే ఇప్పుడు వెంకటస్వామి గారి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు వంశీ ఒక ఎంపీ ఉన్నా కానీ శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా వెళ్తున్న మంచిర్యాలలో హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఒక దళితుడైన ఒక మాల కులానికి చెందిన వంశీ పేరు ఉండద్దనే కక్ష అక్కస్తోటే ఈయన అగ్రకుల రాజకీయాన్ని చూపెట్టడానికి శ్రీధర్ బాబు గారు వంశీ గారి పేరును ఆ రోజున మంచిర్యాల హాస్పిటల్ ఓపెన్ చేసిన రోజు కూడా ఆ ఇన్విటేషన్ కార్డులో వంశీ గారి పేరును తీపియడం జరిగింది. ఇట్లా అంటే మంతని ప్రాంతంలో కానీ పెద్దపల్లి పార్లమెంటు ఏరియాలో కానీ దళిత కులానికి చెందిన వ్యక్తులు కానీ వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కానీ శ్రీధర్ బాబు గారి కనుసన్నాళ్ళల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉంటేనే శ్రీధర్ బాబుకు నచ్చుద్ది. లేకుంటే వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగినా కానీ ఎంత రాజకీయ చరిత్ర ఉన్నా కానీ తెలంగాణ ప్రజల గురించి ఎంత కష్టపడ్డా కానీ వారికి కనీసం విలువ ఉండదని నిన్న మంతని ప్రాంతంలో ఆ విగ్రహానికి కనీసం ఒక పూల దండ వెయ్యలేని పరిస్థితిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు శ్రీధర్ బాబు గారి కనుసన్నాల్లో ఉన్నారంటే ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారి వివక్ష ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుందని మీకు తెలియపరచడానికి మంతని ప్రజలు ఇప్పటికైనా దళిత సంఘాలు కానీ మాల కులస్తులు కానీ ఇంకా అదే శ్రీధర్ బాబు మాయలో పడి అదే శ్రీధర్ బాబు గురించి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న మాల సోదరులారా, మీరు ఇప్పటికైనా మనకున్న ఏకైక మన ప్రాంత నాయకుడు కాకా వెంకటస్వామి గారు కనీసం వారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినా కానీ మంత్రిలో నిర్వహించలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నది. కానీ మనం ఆయన శ్రీధర్ బాబు గారు వెన్నంటే ఎప్పటికీ ఉండుడేనా మన పనిగా దీన్ని మీరు గుర్తుంచుకొని ఇక్కడైనా మనసులు కొండని మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.